వస్తున్నా పోతున్నా ఓ రామశిలక అన్నట్టు సర్కార్ మారినప్పుడల్లా పాత పింఛన్లు పోతుంటాయి, కొత్త పింఛన్లు వస్తుంటాయి. ఇట్లనే ఇప్పుడు తెలంగాణల మళ్ళొకసారి పింఛన్ల ముచ్చట జోరందుకుంది. సల్వ పూట షాయి తాగుదామన్నా, ఇంత కారబుంది కొనుక్కొని తిందామన్నా రేట్లన్నీ పెరిగినాయి. అందుకే ఖర్చుల మందం పైసల కొరకు ముసలోళ్ళు మస్తు రంది పెట్టుకుర్రు, కొత్త పింఛన్ల కొరకు ఎదురు చూస్తుర్రు. అట్లా ఇక సర్కార్ వాళ్ళు కూడా వాళ్లకు తీపి ముచ్చట చెప్పనే చెప్పిర్రు. చూడరు మీరు. మొన్ననే రైతు భరోసా పైసలు వేసి అన్నదాతలను ఖుషి చేసిండ్రు. ఇప్పుడు అవతాతలకు కొత్త పింఛన్లు ఇచ్చి మురిపియాలని చూస్తుండ్రట సర్కారోళ్ళు. ఇప్పటికే ఊరూరా గ్రామ సభలు పెట్టి గట్టిగానే తీసుకుండ్రు దరఖాస్తులు. దాంట్లో అటు ఇటు అన్ని తీర్ల జల్లడబట్టి ఏం తక్క 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాలని ఓ లెక్క మీదకి వచ్చిండ్రట. ఇక అది అట్లుంటే ఇప్పుడు మన రాష్ట్రంలో పింఛన్లు తీసుకుంటున్న 42 లక్షల మందిలా దగ్గర 1,00,000 మందికి తిననీకే తిండి, ఉండనీకే జాడ, అన్ని తీర్ల సవలతులు ఉన్నా సరే, వద్ద గట్టిగానే పైసలు ఉన్నా సరే పింఛన్లు తీసుకుంటున్నారట. కొంతమంది అయితే కాలం చేసిన వాళ్ళ పేర్ల మీద కూడా పైసలు తింటున్నారట. ఏం లెక్కపత్రం లేకుండా అక్రమంగా పింఛన్లు తింటున్న వాళ్ళు సుతం ఉన్నారట. అగో అసొంటి వాళ్ళు అందరికి మంగళం పాడాలని సర్కారులు తయారైనరు. 1,00,000 మంది అనర్హుల పేర్లు తీసేసి ఇంకో 1,00,000 మంది కొత్త వాళ్ళకు పింఛన్లు ఇవ్వాలని సోంచా ఇస్తున్నారట. అట్లా అంతా కలిపితే 3 లక్షల మందికి కొత్త పింఛన్లు రాబోతున్నాయి అన్నట్టు. ఇక కొత్త పింఛన్ల కొరకే మొన్న బడ్జెట్లో కూడా పైసలు పెట్టిండ్రు సర్కారు వాళ్ళు. లెక్కకైతే జూన్ 2వ తారీఖు నుంచే కొత్త పింఛన్లు ఇచ్చుడు చాలయ్యేది. కానీ ఏరేసేటోళ్ళని ఏరేసి మొత్తం 3 లక్షల మందికి ఒక్కటేసారి ఇద్దామని ఆగినరాట. ఈ నెలాఖరికల్లా సర్వే మొత్తం ఖతమైతే వచ్చే నెల సంధి అవతాతలకు కొత్త పింఛన్ పైసలు అందుడు పక్కా అంటున్నారు. బాల చూడాలి ఆఖరికి ఏమవుతుందో.